వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. భారతదేశ సరిహద్దుల వెనుక ఒక అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ కుట్రకు తెరలేచింది. శత్రు దేశాల మధ్య జరిగిన ఒక రహస్య ఒప్పందం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. $5 బిలియన్ వాణిజ్యం పేరుతో భారత్ ను దెబ్బతీయడానికి ఒక రహస్య ముఠా సిద్ధమైంది. ఆ ముఠాలోని ప్రధాన సూత్రధారులు మరెవరో కాదు, పాకిస్తాన్, టర్కీ దేశాలు. కరాచీ తీరంలో వారు నిర్మిస్తున్న ఆ ప్రత్యేక డిఫెన్స్ జోన్ వెనుక అసలు రహస్యం ఏమిటి? అంతరిక్ష సాంకేతికత, రాకెట్ టెక్నాలజీ మార్పిడి వెనుక భారత్ను ముట్టడించే పెద్ద వ్యూహమే దాగుంది. చైనా అండతో 3 వైపుల నుండి భారత్ను కట్టడి చేయడమే ఈ త్రికూట గండం యొక్క అసలు ప్లాన్. అయితే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భారత నిఘా వర్గాలు ఈ కుట్రను ముందే పసిగట్టాయి. టర్కీ సుల్తాన్ ఎర్దోగన్ ఊహించని విధంగా భారత్ ఇప్పుడు ఒక సంచలనమైన రివర్స్ అటాక్ ప్రారంభించింది. శత్రువుకు శత్రువైన గ్రీసు, ఆర్మీనియా దేశాలను రంగంలోకి దించి దౌత్యయుద్ధాన్ని మొదలుపెట్టింది. అసలు అంకారా సరిహద్దులో మోహరించిన భారత పినాక రాకెట్లు ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాయి? లెట్స్ వాచ్. భారతదేశమే లక్ష్యంగా అంతర్జాతీయ వేదికపై సరికొత్త కుట్రలకు తెరలేచింది. పాకిస్తాన్, టర్కీ దేశాల మధ్య మిత్రత్వం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. $5 బిలియన్ భారీ వాణిజ్య ఒప్పందం పేరుతో తెర వెనుక ప్రమాదకరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సైనిక సాంకేతిక సహకారమే ఈ కొత్త బంధానికి బలమైన పునాది అని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ స్పష్టం చేశారు. దీనికోసం కరాచీ నగరంలో ప్రత్యేకంగా ఒక డిఫెన్స్ ఎకనామిక్ జోన్ ను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుండి భారతదేశంపై టర్కీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉంది. భారత్ ను ఇరుకున పెట్టాలనే ఏకైక లక్ష్యంతో పాకిస్తాన్ కు ఎర్దోగన్ పూర్తి అండగా నిలుస్తున్నారు. రక్షణ రంగం పేరుతో పాకిస్తాన్ కు టర్కీ ప్రమాదకరమైన ఆయుధాలను సరఫరా చేస్తోందా అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్ కు అంకారా తన అత్యాధునిక రాకెట్ టెక్నాలజీని కూడా అందివ్వబోతోంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాతో పాటు యూరోప్ ప్రాంతాల శాంతి భద్రతలకు పెనుముప్పుగా మారే అవకాశం ఉంది. ఈ విషసర్పాల మైత్రిని అడ్డుకోవడానికి భారతదేశం కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు డ్రాగన్ కంట్రీ చైనా కూడా సీపెక్ ప్రాజెక్ట్ ద్వారా పాకిస్తాన్ ను పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకుంది. గ్వాదర్ పోర్టును వేదికగా చేసుకుని అరేబియా సముద్రంలో చైనా సైన్యం ఇప్పటికే పాగా వేసింది. హిందూ మహాసముద్రంలో భారతదేశాన్ని నేరుగా సవాల్ చేయడమే చైనా అసలు ప్లాన్ అని స్పష్టమవుతోంది. భారత్ ను 3 వైపుల నుండి ముట్టడించేలా ఈ 3 దేశాలు ప్రమాదకరమైన వ్యూహాలు పన్నుతున్నాయి. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం టర్కీ దేశానికి చెందిన డ్రోన్లను వాడింది. గతంలోనే లిబియా, నార్త్ కొరియా వంటి దేశాలకు అణు సాంకేతికతను అమ్మిన చరిత్ర పాకిస్తాన్ కు ఉంది. ఇప్పుడు తక్కువ ధరలోనే ICBM క్షిపణి సాంకేతికత, అలాగే స్పేస్ టెక్నాలజీని సంపాదించాలని పాక్ చూస్తోంది. ఇలాంటి ఉగ్రవాద దేశానికి టర్కీ ఇప్పుడు రాకెట్ టెక్నాలజీని అందించడానికి సిద్ధపడడం ఆందోళన కలిగిస్తుంది. కేవలం వాణిజ్యం $5 బిలియన్ పెంచాలనే నిర్ణయం వెనుక అంతా సైనిక రహస్యాలే ఉన్నాయి. కరాచీలో ఏర్పాటు చేయబోయే డిఫెన్స్ ఎకనామిక్ జోన్ పూర్తిగా భారత్ ను లక్ష్యంగా చేసుకుని కడుతున్నదే. ఈ త్రికూట గండం నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి సరిహద్దుల్లో రక్షణ ముమ్మరమైంది. అంకారా చేస్తున్న కుట్రలకు భారతదేశం దాని శత్రువులతోనే గట్టిగా చెక్ పెడుతోంది. టర్కీకి కాలే శత్రువుగా ఉన్న గ్రీస్ దేశానికి భారత్ ఇప్పుడు రక్షణ కవచంగా నిలిచింది. గ్రీస్ దేశంతో రక్షణ, దౌత్య సంబంధాలను మోదీ సర్కార్ విపరీతంగా బలోపేతం చేస్తోంది. టర్కీ లక్ష్యంగా గ్రీస్ ఆర్మీకి అవసరమైన వ్యూహాత్మక మద్దతును భారతదేశం అందిస్తుంది. అలాగే మరో సరిహద్దు దేశమైన ఆర్మేనియాకి కూడా భారత్ అండగా నిలబడింది. ఆర్మేనియాకు శక్తివంతమైన పినాకా రాకెట్ లాంచర్లను సరఫరా చేయడం ద్వారా ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపరిచింది. ఆర్మేనియా సరిహద్దుల్లో టర్కీ, పాకిస్తాన్ దేశాల ఆయుధాల ముప్పుకు భారత్ బ్రేకులు వేసింది. అంతర్జాతీయ వేదికలపై టర్కీ అనుసరిస్తున్న భారత్ వ్యతిరేక విధానాలకు ఇది సరైన సమాధానం. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే చాణక్య సూత్రాన్ని భారత విదేశాంగ శాఖ అద్భుతంగా వాడుతుంది. పాకిస్తాన్ ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న ఎర్దోగన్ కు మోదీ ప్రభుత్వం ముచ్చెమటలు పట్టిస్తుంది. భారత్ తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలతో అంకారా రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క దౌత్య వ్యూహాలు ఇప్పుడు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. భారతదేశం కేవలం రక్షణ రంగంలోనే కాకుండా ఆర్థికంగా కూడా టర్కీకి గట్టి చెక్ పెడుతోంది. దేశీయంగా జరిగే భారీ ప్రాజెక్టుల టెండర్ల నుండి టర్కీ దేశపు సంస్థలను మోదీ సర్కార్ దూరం పెట్టింది. మన దేశంలో వ్యాపారం చేస్తూ మన శత్రువుకు సహాయం చేసే విధానాన్ని భారత్ సహించేది లేదని తేల్చేసింది. పాకిస్తాన్ కోసం భారతదేశం లాంటి భారీ మార్కెట్ను టర్కీ వదులుకుంటే దానికి ఆర్థికంగా చావే అని విశ్లేషకులు చెప్తున్నారు. భారత మార్కెట్ కోల్పోతే టర్కీ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతింటుందని అంకారాకు ఆలస్యంగా తెలిసొచ్చింది. ఒకవైపు పాకిస్తాన్ కు ఆయుధాలిస్తూనే మరోవైపు భారత్ మార్కెట్ ను వాడుకోవాలనే టర్కీ ఆశలు అడియాసలయ్యాయి.
ఆర్టికల్ 370 రద్దు దగ్గర నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత్పై టర్కీ అనవసరంగా విషం కక్కుతుంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాదనను సమర్థిస్తూ భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎర్దోగన్ సవాల్ చేశారు. అందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు టర్కీ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ కొట్టడం ప్రారంభించింది. భారతదేశం తీసుకున్న కఠిన నిర్ణయాలతో టర్కీ వ్యాపార సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయే ప్రమాదంలో పడింది. ఇప్పుడు తప్పు తెలుసుకున్న అంకారా ప్రభుత్వం భారత్తో దౌత్యపరమైన రాయబారాలు ప్రారంభించింది. పాకిస్తాన్ అనే దేశం అంతర్జాతీయ సమాజానికి ఎంత ప్రమాదకరమో చరిత్ర ఇప్పటికే నిరూపించింది. గతంలోనే లిబియా, నార్త్ కొరియా వంటి నియంతృత్వ దేశాలకు అణు సాంకేతికతను అమ్మిన అప్రతిష్ట పాక్కు ఉంది. ఇప్పుడు టర్కీతో కలిసి మరిన్ని ప్రమాదకరమైన ఆయుధాల మార్పిడికి ఈ ఉగ్రవాద దేశం తెరలేపింది. కరాచీ నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే డిఫెన్స్ ఎకనామిక్ జోన్ దీనికి కేంద్ర బిందువు కాబోతుంది. ఈ జోన్ ద్వారా ఇరు దేశాల రక్షణ సాంకేతికతను ఒకరికొకరు పంచుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే పాకిస్తాన్కు టర్కీ తన అత్యాధునిక రాకెట్ టెక్నాలజీని రహస్యంగా అందివ్వబోతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే తక్కువ ధరలోనే స్పేస్ టెక్నాలజీ, ఐసీబీఎం క్షిపణి సాంకేతికతను కూడా ఇరు దేశాలు పంచుకోనున్నాయి. ఈ మిలిటరీ డీల్స్ అన్నీ కూడా పశ్చిమాసియాతో పాటు యూరోప్ శాంతి భద్రతలకు పెనుముప్పుగా మారనున్నాయి. ఇలాంటి సమయంలోనే భారతదేశం, గ్రీస్, ఆర్మేనియా దేశాలను తన రక్షణ కవచంగా మార్చుకుంది. టర్కీ సరిహద్దుల్లో భారతీయ పినాకా రాకెట్ లాంచర్లు మోహరించడం ఎర్దోగన్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. పాక్ టర్కీ ఆయుధాల కుట్రను తిప్పికొట్టడానికి భారత్ సర్వసన్నద్ధంగా నిలిచింది. అంతర్జాతీయ చదరంగంలో భారతదేశం చేస్తున్న అడుగులు శత్రు దేశాలకు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. భారత్ లక్ష్యంగా పాకిస్తాన్కు టర్కీ ఆయుధాలు ఇస్తోందనే నిజాన్ని భారత్ ముందే పసిగట్టింది. చైనా అండతో గ్వాదర్ పోర్టు ద్వారా అరేబియాలో పాగా వేసిన పాకిస్తాన్కు ఇప్పుడు కొత్తగా టర్కీ తోడైంది. హిందూ మహాసముద్రంలో భారత్ను సవాల్ చేసేలా మూడు దేశాలు కలిసి ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. కానీ మోదీ సర్కార్ టర్కీకి దాని శత్రువులతోనే ఊహించని విధంగా చెక్ పెట్టింది. గ్రీస్ దేశంతో రక్షణ సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా టర్కీ గుత్తాధిపత్యానికి బ్రేక్ వేసింది. అలాగే ఆర్మేనియాకు పినాకా రాకెట్ లాంచర్లిచ్చి టర్కీ సరిహద్దుల్లో ఉత్కంఠ రేపింది. ఆర్థికంగా కూడా టర్కీ ప్రాజెక్టులను భారత్ నుండి దూరం పెట్టి కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారతదేశం లాంటి భారీ మార్కెట్ను వదులుకోవడం అంటే టర్కీ దేశానికి ఆర్థికంగా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. అందుకే ఇప్పుడు అంకారా ప్రభుత్వం వెనక్కి తగ్గి భారత్తో దౌత్యపరమైన రాయబారాలు ప్రారంభించింది. శత్రువుల వ్యూహాలను వారి దేశ సరిహద్దుల్లోనే అడ్డుకుంటూ భారత్ విశ్వగురువుగా ఎదుగుతోంది. భారత్ను దెబ్బతీయాలని చూసిన శత్రులకు ఎలాంటి ఊహించని షాక్ తగిలిందో భారతదేశం లాంటి మహా మార్కెట్తో పెట్టుకుంటే ఆర్థికంగా చావు తప్పదని టర్కీకి ఇప్పుడు అర్థమైంది. ఒకవైపు పాకిస్తాన్కు ఆయుధాలిస్తూనే మరోవైపు భారత్తో వ్యాపారం చేయాలనుకున్న ఎర్దోగన్ ప్లాన్ రివర్స్ అయింది. మన ప్రాజెక్టుల నుండి టర్కీ కంపెనీలను తరిమి కొట్టడం ద్వారా మోదీ సర్కార్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. గ్వాదర్ పోర్టులో చైనా, కరాచీలో టర్కీలు కలిసి వేసిన ఎత్తులను భారత్ చిత్తు చేసింది. అణు సాంకేతికతను అమ్ముకునే పాకిస్తాన్ను నమ్మినందుకు టర్కీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒంటరి అయిపోయింది. అందుకే ఇప్పుడు దారికి వచ్చిన అంకారా ప్రభుత్వం భారత్తో రహస్యంగా రాయబారాలు నడుపుతోంది. కానీ భారతదేశం మాత్రం శత్రువుల విషయంలో ఎక్కడా తగ్గకుండా మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. గ్రీస్ దేశానికి రక్షణ కవచంగా మారి టర్కీ సామ్రాజ్యాన్ని భారత్ ఎలా శాసిస్తుందో మనం చూశాం. పశ్చిమాసియాలో శాంతిని కాపాడడానికి భారత్ వేసిన ఈ అంతర్జాతీయ చదరంగం వ్యూహం నిజంగా అమోఘం. రాబోయే రోజుల్లో ఈ ముక్కోణపు యుద్ధం ఎలాంటి మలుపులు తిరగబోతుందో వేచి చూడాలి.